గొడ్డు మూలుగునట్టు మూలుగుతుంది. ఆ గది మొత్తం ఈగలు దోమలు బుయ్యమని తిరుగుతున్నాయి. ఏమే ముఖం నిండా ఏందో దద్దులుగా లేచింది, చేతుల నిండా ఏందో దద్దులుగా లేచింది. అదేనే అది కాదే, అదేదో రోగం పట్టుకుంది. లేకపోతే అలా ఎందుకుంటుంది ఒంటి నిండా ఎందుకు వచ్చింది? అది నాకు తెలిసి ఏమి రాగం అబ్బా, కుష్టి అనుకుంటుంది. అవునే మన ఇంట్లో అవునే, అందుకే స్టడీస్ ఎప్పటికీ కాకోకుండా ఈ ఇళ్ళ మధ్యలోకి ఎవరికి తెలియకోకుండా దాన్ని తీసుకెళ్ళి ఊరు బయట సావిట్ట పడేసి వచ్చామంటే దాని పీడాకారం వదిలిపోతుంది, దాని రోగం మన అంటుకోకుండా ఉంటుంది. మన చేతితో తగలకూడదు. అందుకనే జాగ్రత్తగా ఎడంగా ఉండు. దాన్ని గొడ్డేసుకొని లాక్కొచ్చి ఈ మధ్యలో ఎవరు చూడకోకుండానే తీసుకెళ్ళి తెల్లారిదలకి తీసుకెళ్ళి ఆ ఊరు బయట సావిట్ట పడేసేద్దాం. ఏమే జాగ్రత్తగా ఉండు, లేదా ఆ రోగం మనకొచ్చింది. పదా ఇట్లా ఏదో ఓములు పడి ఉంటానయ్యా. ఇంట్లో ఏదో ఓ మూల పడి ఉంటారు అత్తయ్య. నా స్వామి పాదాల నుండి నన్ను దూరం చేయొద్దు అత్తయ్య, మీకు దండం పెడతారు అత్తయ్య. అత్తయ్య అత్తయ్య అక్కయ్య అక్కయ్య, నీకు పుణ్యం ఉండింది అక్కయ్య. ఇంట్లో నుంచి నన్ను బయటకి గెంటయ్యొద్దు. నా అత్తయ్య అక్కయ్య, స్వామి నా మొరలు ఆలపించవా. ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస హే ప్రభు, హే ప్రభు, మురళించవా, ఇది నూరాలి కరుణించవా, ఇది నూరాలి కాపాడవా.
వాడొచ్చు. అత్తయ్య కనరారే అవనిలోనా ఎవరైనా భక్తులు ఆమె మన గ్రామంలోకి మన వీధుల్లోకి ఆమెకి ఆకలయ్యి ఇంటింటా గడపకి ఆ తల్లి బయలుదేరి వస్తున్నది. ఆమెకు పసుపు కుంకుమ పెట్టి ఆ చేతిలో పండు పొలము పెట్టాలని భక్తులందరికీ మనవి.
రండి ఓంగుండం దగ్గరికి వస్తాను. ఓంగుండం దగ్గరికి వస్తుంది. పసుపు కుంకుమ తీసుకుందరు. ఓంగుండం దగ్గరికి వస్తావా? మీరెవరో అందరు ఎవరు వెళ్ళొద్దు. ఓంగుండం దగ్గరికి వస్తారు. ఓంగుండం దగ్గరికి వస్తుంది. మీరు ఓంగుండంలో పుల్లలు రెడీ చేసి మా మంట వెలిగించండియా. కనులుండి చూడలేదు, కళ్ళ నుండి పాడలేదు. కనులుండి చూడలేదు, కళ్ళ నుండి పాడలేదు. బ్రతుకంత చీకటైతే గళ్ళ ముండి పాడలేను. కన్నులుండి చూడలేను, గళ్ళ ముండి పాడలేను. కాలము భామై గరచన, దైవము నన్నే మరచన. దైవము నన్నే మరచెన. చిగురించే జీవితమే, చిగురించే జీవితమే చితిలోన గాలునా. చితిలోన గాలునా. కన్నులుండి చూడలేను, కళ్ళ ముండి పాడలేను. కన్నులుండి చూడలేను, కళ్ళ ముండి పాడలేను. చూడలేను, గళ్ళ ముండి పాడలేను. కన్నులుండి చూడలేను, గళ్ళ ముండి పాడలేను. బ్రతుకంత చీకటైతే మిగిలేది చేదులే. అమ్మా చంద్ర, నా తల్లి తిరగటం లేదమ్మా. ఎక్కడుంది నీ తల్లి తిరుపతి? ఎక్కడుందమ్మా? ఎక్కడ తెలియదు, ఎక్కడుందో ఏమో మరి. అక్కడ లేదా? ఆ కొట్ల సాడుకు వెళ్ళి మరి ఎక్కడుందో ఏమో మరి మాకు తెలియదు. నువ్వు కూడా అక్కడ పోయి ఎత్తుకోపో. నా తల్లి తిరుగుతమ్మా గొడ్ల చావట్లో ఉన్నదా?
వచ్చావమ్మా అమ్మా అమ్మా వచ్చానమ్మా వచ్చావమ్మా వచ్చానమ్మా నీ మాట వచ్చానమ్మా అమ్మా అమ్మా దానాధర్మ తల్లి పాసిలాడుతున్నాడు ఎవరమ్మా మన శ్రీనివాసుడు కొండల స్వామి వెంకటేశ్వర శ్రీనివాస తండ్రి స్వామి నిఖిలముగాచే నిర్మల జ్యోతే నిఖిలముగాచే నిర్మల జ్యోతే దీనుల పాలికి దీవయ్యా నిఖిలముగాచే నిర్మల జ్యోతే దీనుల పాలికి దీకుని వయ్యా స్వామి చాగలయ్యా జగదోదార చాగలయ్యా జగదోదార ఏడు మధురామము మంగళ రూప ఏడు కొండల బాడ స్వామి వెంకటేశ్వర శ్రీనివాస తండ్రి స్వామి. పాపకారుడవు కృపాకరుడవు పాపకారుడవు కృపాకరుడవు పరమేశ్వరుడవు పావన చరిత పరమేశ్వరుడవు పావన మరు బహురామము మంగళ రూప వేడు మండల బాడ శ్రీరంగేశా స్వామి
అమ్మా ఇంటికి వెళ్ళి మా తిరుతం ఏదమ్మా అంటే ఊరు బిడ్డ సావిట్లంటే తగలాడుతున్నారమ్మా. నన్ను నాన్నకు మాటలు అంటారమ్మా. అత్తగారు బాగున్నారమ్మా? ఇంటి వద్ద అత్తగారు అక్కగారు బాగున్నారా? బాగానే ఉన్నారు. ఎవరి నుంచి ప్రయోజనం ఏమున్నదమ్మా? పూర్వజన్మ కర్మ ఫలము, ఈ జన్మ పాప ఫలము. ఆ భగవంతుడు నా నొసరు ఇలా రాశాడమ్మా. అమ్మా నాకు ఆకలిగా ఉందమ్మా. నాకు దాహం వేస్తున్నదమ్మా. నా నాలుగు పీకిపోతున్నదమ్మా. ఇంటి మాత్రం నేను తట్టుకోలేకుండా అమ్మా. చిన్నప్పుడు అన్నం తిన్న తర్వాత మచ్చిళ్ళు త్రాగమ్మా అంటే అట్టి మధ్యాహ్నం పెరిగితే తల్లివే నీకు మచ్చిళ్ళు కూడా కరువనియా? నీకు మచ్చిళ్ళు కూడా కరువనియా? దప్పిసే నాలుక తడిపడి దప్పిసే నాలుక తడిపడి దాగమో దాగమని గంట వేసినామో ఆకలికి తాళలేక కథలు మెదలలేక పండ చాపలేక పైన పాతలేక ఎంత హల్లాడినావో ఆదరించువారు లేక అమ్మ పాపమ్మ లేక బబల ధమ్మ దిగులమ్మ నీ అమ్మ పాపమ్మ దిగులమ్మ అమ్మ బగబల ధమ్మ త్వరగా బయటకు వెళ్ళి అన్నమ్మ మచ్చండు తీసుకుని వచ్చేదమ్మా. త్వరగా వస్తా తల్లి, వస్తానమ్మా. అమ్మా ఈ ఆకలి బాధనే తాడలేనమ్మా. నాకు దాహం వేస్తున్నదమ్మా. నా నాలుక పీక్కుపోతున్నదమ్మా. అమ్మా మరి అమ్మా ఏసమ్మా నల్ల చిత్రతం తల్లికి ఒక ముద్దుంటే పెట్టండి అమ్మా. అలాగనేనమ్మా, వచ్చానమ్మా. నీ చేతి ముద్దతో నా ఆకలి తీరిందమ్మా. నీవిచ్చిన మంచి నీటితో నా దాహం తీరిందమ్మా. అమ్మా నీ చేతితో నాకు తినిపించావు కదమ్మా. అమ్మా నాకొక్క కోరికుందమ్మా. ఏంటమ్మా కోరిక? నువ్వు అడుగుటానే కాదనట. నా ఈ చేతులతో నీకొక్క ముద్ద తినిపించాలని ఉందమ్మా. అమ్మా ఈ చీము నెత్తురు కారే చేతులతో అమ్మా నా చేతి ముద్ద నువ్వు తింటావా అమ్మా? అమ్మా అమ్మా ఏదమ్మా నీ బంగారు చేత ముద్ద పెట్టమ్మా. నీ మాట నీకు కాదనగలనమ్మా. ఏదమ్మా పెట్టమ్మా. అమ్మా పెట్టమ్మా.
ముద్ద ఎంత అమృతం కన్నా మిన్నగా ఉండదమ్మా. నీ చేతి ముద్దతో నా జన్మ పావనమనేదమ్మా. అమ్మా మొతరాచి కొల్ల ప్రభావమున మొతరాచి కొల్ల ప్రభావమున తెంబేటి వంశాదునే అమ్మా తనుగాచ పోలనేదో తనుగాచ పోలనేదో నీదు జీవనతో పాపమోమనే తరండి అమ్మా అమ్మా నాకు క్షుద్బాధ తీరినది, దాహశాంతి కలిగినది. అమ్మా నాకు నిద్ర వస్తున్నదమ్మా. మళ్ళీ కన్నా తెల్లనైనా మంచు కన్నా చల్లనైనా నీ ఒడిలో కాసింతసేపు నిద్రపోతానమ్మా. అది నా బావ వచ్చునని, నా బావ వచ్చే వరకు కాసంత నిద్రపోతానమ్మా. చిన్నప్పుడు నాకు గోరు ముద్దలు తినిపించి స్నానం చేసి లాల పోసి జోలపాటు నిద్రపుచ్చేదాని వెంటనే అమ్మా ఈనాడు నీ ఒడిలో కాసింత నిద్రపోతానమ్మా. అలానేనమ్మా. అమ్మా తిరుగుతాం తల్లి, అలాగనే పడతా తల్లి. అమ్మా
తల్లే నాలే మముగన్న తల్లే నాలే మాతృమా నాలే అమ్మా నా తల్లిదండ్రులు భగవంతుడా 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 మా కొరకు ఈ పూట కష్టద్వారా గురించావా తండ్రి. స్వామి నీ భక్తురాలే అంత కనికరము కూడా లేకుండా ఇలా హింసిస్తావా తండ్రి. ఇక బ్రతుకంతా బాధగా కన్నీటి గాథగా గడిచిపోవలసినదే నా బావా అమ్మా. బావ మాటే, అది బావ మాటే, అది బావ గొంతే. ఉంది కూడా పాపమ్మా బావా కూడా నా తల్లి. బావా బావా వచ్చావా బావా వచ్చావా బావా వచ్చాను. ఈ నీచ నికృష్ట రోగముతో ఈ దుర్గంధ బాధతో ఉన్న నన్ను చూడటానికి వచ్చావా బావా నన్ను చూడటానికి వచ్చావా బావా. ఇంతటి దురవస్థలో నిన్ను చూచుచాకే భగవంతుడు నన్ను బతికింపచేసినాడు. ఈ నీచ నికృష్ట రోగముతో ఈ దుర్గంధ బాధతో నా ఒళ్ళంతా విష సర్పాములు కాటు వేసినట్లు గుండు సూదులతో గుచ్చినట్లున్నది బావా. ఈ బాధను నేను భరించలేను. ఎలా భరించగలము? ఇక జీవితాంతము కన్నీటి గాథగా గడిచిపోవలసినదే నా కన్నీటి గాథగా బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి తారగా కరగిపో తలచేది జరుగదు జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకి దియేడుగా దారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఎంత జాలిగా బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకి దియేడుగా. అందాలు సృష్టించినావు దయతో నీవు మరలా నీ చేతితో నీ తుడిచేవులే అందాలు సృష్టించినావు దయతో నీవు మరలా నీ చేతితో నీ తుడిచేవులే దీపాలు నీవే వెలిగించి నీవే గాఢాంతకారాన నిలిపేవులే కొండంత సాడియాస చేసి
గారడి చేసి పీడలు కోసి నవ్వేవు ఈ వింత చాలిక బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకు వేడుక. తిరుపతి తిరుపతి ఒకనాటి ఉద్యానవనము నేటిది కనము నగలానికే నీవు నీవేవులే. ఒకనాటి ఉద్యానవనము నేటిది కనము అది ఏ మరుభూమి గాని మార్చేవులే. అనురాగమదు అందించి నీవు అలాగలజ్వాలే. అనురాగముగా పొలగిల్చి వేళ ఆనందనౌకా పొలగిల్చి వేళ సోగోల సంద్ర ముంచేవులే. బొమ్మను చేసి ప్రాణి చేసి ఆడేవు నీకు వేడుక. అయ్యో తిరుపతి తిరుపతి ఏమిటి రూపము ఏమిటి? ఆహా తిరుపతి ఇందులోకి నికృష్ట రూపము ఇంకా నువ్వు ఈ నికృష్ట రూపము నీ కష్టకాలంలో చూచుటకే ఆ భగవంతుడు నన్ను ఇంకా నువ్వు జీవింపచేసి ఉన్నాడా? కన్నుల్లో ప్రాణం పెట్టుకొని నీ వచ్చే వరకు నిన్ను కన్నులారా చూసే వరకు ఈ ప్రాణాలు నిలపమని ఆ దేవుణ్ణి శత సహస్ర కోటి సార్లు నాకు నమస్కరించాను బాబా. నిన్ను చూస్తానో లేదు, నిన్ను వచ్చే వరకు నేను బ్రతికుంటానో లేదు. నాన్న నాన్న చూసావా 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 అమ్మా అమ్మా నీ ఉండగా మీరెంతమంది ఉండగా నా తిరుపతాంబకి ఇటువంటి దుస్థితి కల్పించడం భాగ్యమా తండ్రి. అయ్యో వదినా వదినా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. అక్కయ్య ఏం జరిగింది అక్కయ్య? అత్తయ్య మీకేమైంది అత్తయ్య? నిన్ను పెట్టిన కష్టములకు నిన్ను పెట్టిన బాధలకు ఆ తిరుపతి నా కాలు చేయి పడిపోయిందమ్మా. శ్రీనివాసుడు నా కాలు చేయి తీసేశాడమ్మా. శ్రీనివాస వెంకటేశ, తెలిసి తెలియని అమాయకులపైన నీ ఆగ్రహం తండ్రి. అత్తయ్య అక్కయ్య నా కర్మఫలము నేను అనుభవిస్తున్నాను. మీరు చేసినది ఏమున్నది? ఒక్కసారి మనసారా ఆ శ్రీనివాసుని వేడుకోండి. సర్వాంతర్యామి అయిన ఆ శ్రీనివాసుడే సకల శుభాలు కూర్చుతాడు. అక్కయ్య
శ్రీ వెంకటేశ. ఒక్కసారి గోవింద నారాయణ అనకయ్య అనకయ్య బిడ్డల కన్నా ఏ తల్లి చేయని మహాఘోరాన్ని చేశాను. మీరు ఆనందంగా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్నానయ్యా. నాలాంటి రాక్షస జాతి ఆడది ఈ భూమి మీదే పుట్టకూడదు. అలా అనుకోండి అత్తయ్య. లేదు నాయన లేదు. బాగా ఉండే సంసారాన్ని ఈ రకంగా చేయడానికి నేనే కారణం. దుఃఖించక తల్లి దుఃఖించక. మయముల తిరుగు పల్లు కములనైనా ఒక్క వేటున సంభరించి మందను పెనుగంచి తరలించి వాడా బాబా వద్దు బాబా. ఈ నీచని కృష్ణరాగముతో ఈ దుర్గంధ బాధతో నన్ను వదిలి వెళ్ళొద్దు బాబా. తిరుమతమ్మ భాగోగులు చూసుకోవాల్సిన సమయం ఇది కాదన్నయ్య. ఇంటికి పెద్ద కొడుకుని అవునవును నేను వెళ్ళి మాయపుల్ని సంహరించి అందరూ పెరిగించి తరలించుకోవాలి. తల్లిదండ్రులను చూసుకొని ఉండాలి. తల్లిదండ్రులకు పెద్ద కొడుకు మీద ఎక్కువ ప్రేమ. నీ వెట్టలైన వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటు. నేను యువకుడు యువనేతుడు. నేనే వెళ్ళి వస్తాను. నాన్న నువ్వేనే చెప్పు నాన్న. అన్నయ్యకు నువ్వే చెప్పు నాన్న. నువ్వు చెప్పు నాన్న. తండ్రిని ఉండగా బిడ్డలను ఎలా రణమునకు పంపించమంటావు నాయన? ఎలా రణమునకు పంపించు నాయన? ధర్మము ధర్మము తకటంచు ధర్మము ధర్మము తకటంచు పింకము వల్కనే నెల్లవని తీర్పు తనయునిగా
ఈ వృద్ధాప్యంలో నిన్ను పంపించి మేమందరం నిరానికి పాల్పడలేము. తిరుపతి 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 ధర్మశాస్త్రము తెలిసిన దానవు. గో సంరక్షణే మహాపుణ్యమని చెప్పావు కదా, నీవైన నువ్వు నాన్నగారికి అన్నయ్య గారికి చెప్పలేవా తిరుపతి? గో సంరక్షణ మహాపుణ్యమని తెలుసుకున్నారు. అవునవును, గో సంరక్షణ మహాపుణ్యమని తెలిపిన దారుణ్ణేనే. అవును కదా. తనకు మించిన ధర్మములు చేయవలదని శాస్త్రములు మరి ఒక పక్క ఘోషిస్తున్నావు బాబా. నా మాట విను బాబా. ఈ నీచ నికృష్ట రోగముతో, ఈ దుర్గంధ బాధతో, ఈ శరీరమంతా విష సర్పములు కాటు వేసి గుండు సూతులతో గుచ్చినట్లు ఈ బాధ నేను భరించలేను. ఈ బాధ చలక ఇప్పుడే వచ్చి మడలో అరణ్య భూములకు పోవచ్చున్నావు. తిరుపతి నా మనసు శంకిస్తున్నది బాబా. సకల ధర్మశాస్త్రములో పోసిన నీవనవలసిన మాటేనా? అయ్యో, మీరందరూ ఈ యువకుడిని, ఈ యువనిక్తులని మీరు భయం జరుపుతున్నారు. ధరణి చూడు, మీరన్నట్టు ఏమైనా జరిగితే ధరణిలో ఈ ధరణిలో ఈ కాటాని వారి వంశకీర్తి ఓ చంద్రతారోత్సవం నిలిచిపోదా. జై ఓ మాయాపులి రొమ్ము, అడవికొచ్చిన గోపైని హతమార్చుకొని తెమ్ము. మంది గోపయ్యలు వచ్చినరా, 10,000 మంది పాలేరులు వచ్చినరా, ఈ మాయపులి వాతబడి పరణించునుగాక. దాగినను ఈ పూట నా కరవాలకు నీవు ఆహుతి కావలసిందే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ
తల్లి. అమ్మా లక్ష్మి తిరుపతం బావగారు నా మాట కాదు మున్సిపు గారు కరణం గారు వచ్చారు. అమ్మా పిలుచుకొస్తాడమ్మా. నువ్వు ఈ నిర్ణయం మార్చుకో తల్లి. లేదు బావగారు, నా మాట విని కరణ మున్సిపు గారిని పిలుచుకురండి. సరేనమ్మా. గ్రామ పెద్దలుగా వారి అనుమతి కూడా కావాలి కదా. సరే తల్లి, అలాగనే పిలుచుకొస్తాను తల్లి. ఎరిగండి. అమ్మా కన్నం గారు మున్సిపు గారు వచ్చారు తల్లి. ఏమిటి పిలిపించారు? ఏమిటి కృష్ణ గారు పిలిపించిన కారణం ఏమిటి? అయ్యా, నా భర్త ఉత్తరాది మన్యభూములలో పులివాతచే మరణించిన విషయం మీ అందరికీ విసిదమే. కావున ఈ నీచ నికృష్ట రోగముతో, ఈ దుర్గంధ బాధతో ఈ గ్రామాన్ని, పరిసర ప్రాంతాలని కలుషితం చేయకుండా నా భర్త అవశేషాలతో నేను యోగాగ్ని ప్రవేశం చేయడానికి గ్రామ పెద్దలుగా మీ అనుమతి కోరుచున్నానయ్యా. అమ్మా, భర్త చనిపోయిన వెంటనే భార్య కూడా సతీసాగమనం చేయడం నేరం కదా. గ్రామాధికారులుగా మేము అంగీకరించజాలము. ఏ మాత్రము అంగీకరించము. పైపెచ్చు నీకు బ్రహ్మత్వం తెలియదు శూద్రాలవి. పైపెచ్చు నీకు బ్రహ్మత్వం తెలియదు, శూద్రురాలువి. అయ్యా, శూద్రురాలనా? యోగి వేమన దేకులమయ్యా, సాధు సిద్ధయ్య దేకులము, బ్రహ్మంగారి వద్ద బ్రహ్మత్వాన్ని సాధించిన కక్కయ్య దేకులము. వీరందరూ కులముతోనే బ్రహ్మత్వాన్ని సాధించారా? అంతేకాదు, చిన్నదానన ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు వీరందరూ వయసుతోనే బ్రహ్మత్వాన్ని సాధించారా? ఆ స్వామికి నాపై ఇంకా కరుణ కలగలేదేమో. మీ నోట కాదన్న మాట పలికిస్తున్నాడు. అమ్మా నీవేమైనా అనుము. అమ్మా నీవేమైనా చెప్పుము. సంసారం అన్న తర్వాత కష్ట సుఖాలన్నీ ఓర్చుకుని పోవాలి కానీ, సంసారం అన్న తర్వాత కష్ట సుఖములన్నీ ఓర్చుకొని పోవాలి గాని, నీకు సబబుగా ఉన్నను నీకు సబబుగా ఉన్నను అందుకు గ్రామస్తులమైన మేము, అందుకు గ్రామస్తులమైన మేము అధికారులమైన మేము అనుమతించము. కృష్ణ గారు యథావిధిగా కర్మకాండాలు జరిపించండి. కృష్ణ గారు యథావిధిగా కర్మకాండాలు జరిపించండి. స్వామి, స్వామి, ఏమిటయ్యా నీ లీల? కళ్ళు కనపట్ల పుట్టిన పసపుకములతో నా భర్త అవశేషాలతో కూడా నేను యోగాగ్ని ప్రవేశం చేయడానికి అనుమతించవలదని వారి నోట పలికించావే. ఇంకా నన్ను ఎందుకయ్యా శోధిస్తున్నావు? శ్రీనివాస, వెంకటేశ, తిరుమలేశ, ఎందుకయ్యా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? కళ్ళు కనపట్లేదమ్మా, కళ్ళు కనపట్లేదమ్మా. అయ్యా, అమ్మా నీ ఇష్టానుసారమే. అమ్మా నీ మహిమ కనుక. అయ్యా, ఇదంతా స్వామి లీలయ్యా, నాదేమీ లేదు. మానవ మాత్రురాలు నాచే నడిపిస్తున్నవాడు ఆ స్వామి. మమ్మల్ని కరుణించు తల్లి, మమ్మల్ని కరుణించు. ఒక్కసారి ఆ శ్రీనివాసుని మనసారా ప్రార్థించండి. గోవిందా గోవిందా గోవిందా. అమ్మా మాకు చూపు వచ్చినదమ్మా, వచ్చినదమ్మా. అమ్మా నీ శక్తి కానక మీ మహిమ తెలియక నీ మాటను మేము అంగీకరించలేదు తల్లి. మీ ఇష్టానుసారమే నీవు అగ్నికి ఆహుతి కావటానికి అధికారులమైన మేము ముందుండి పుట్టింటి వారి పశువు కుంకుమలతో అత్తింటి వారి పసుపు కుంకుమలతో జన సమూహముతో నీ కోరిక నెరవేరుస్తాం తల్లి. ఇది మా ఆజ్ఞా ప్రతిజ్ఞ. మామగారు,
ప్లేట్ 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 ప్లేట్. నేను చనిపోయిన 3వ దినమున అందరు రావాలి లోపలికి. యోగాగ్ని ప్రవేశం చేసిన 3వ దినమున నా పవిడి చెంగున పసుపు కుంకుమ నా మంగళసూత్రం లభిస్తుంది. అలాగే నా బావను చంపిన మాయాపులి ఈ పెనుగంచి పోలు ప్రాంతానికే వస్తుంది. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయొద్దు, అదే పిచ్చెక్కి చనిపోతుంది. ఇది అంతయ్య ఆ స్వామి లీల. నాటక సమాజం అందరు రావాలి లోపలికి. ఈ మునియేటి జలముల రావాలి. అష్టైశ్వర్య ధన కనక వస్తు వాహనాలతో ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో పచ్చగా వర్ధిల్లుతుంది. అలాగే నన్ను చీ అని చేదరించి బయటికి నెట్టిన 6 అడుగుల జాగా ఇచ్చి 7 అడుగుల పాక వేసిన చింతయ్య నా క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. అలాగే చిన్ననాటి నుండి నా ఆలన పాలన చూసిన పాపమ్మ ముతిరాశి కులం వారే తరతరాలకు నా గుమ్మం ముందు పూజారులుగా ఉంటారు. మావయ్య ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి దివ్యమైన ప్రభలతోటి దేదీప్యమానంగా తిరునాళ జరిపిస్తారు కదా మావయ్య. అలాగనేనమ్మా. ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి 108 కుంకుమ బళ్ళతోటి అనిగేళ్లపాడు నుంచి ఏరు దాటిన పుట్టింటి వారు పసుపు కుంకుమలు తీసుకొని వస్తారు. కొలిచిన వారింట కొంగు బంగారంగా ఆ శ్రీనివాసుని వాక్కు ఫలంగా విద్య లేని వారికి విద్య, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, గ్రహపీడిత బాధలతో బాధపడే వారందరికీ కూడా ముందుండి నడిపించి కాచి కాపాడే కన్నతల్లిగా వెలుస్తాను. ఇక అందరూ ఈ గ్రామ పెద్దలు, నా అత్తింటి వారు, పుట్టింటి వారు అందరూ బొట్టు పెట్టండి. కొంపలతోటి అందరూ బొట్టు పెట్టండి. నా భర్త అవశేషాలతోటి నన్ను యోగాగ్ని ప్రవేశానికి సాగనంపమని మరీ మరీ ప్రార్థిస్తున్నా. కూర్చో కూర్చో. వేడి పుష్పాలు పైన తల్లి బొట్టు పెట్టండి. కుర్చీలో కూర్చోబెట్టండి. కుర్చీలో కూర్చోబెట్టండి. బొట్టు పెట్టండి ముందు అందరూ. సరే సరే కూర్చోవాలా, సరే కూర్చోవాలా. పడతారు అందరూ పట్టుకోండి. మైక్ దగ్గర మా ఇంటిలో మహాలక్ష్మిని మా కంట వెలిగే గృహలక్ష్మిని తడిని మే చూడలేమో. మా ఇంటిలో మహాలక్ష్మిని మా కంట వెలిగే గృహలక్ష్మిని తడిని నే చూడలేము. మా ఇంటిలో మహాలక్ష్మిని మా కంట వెలిగే గృహలక్ష్మి. గోదండ పాసోపో నీవడిగినావు నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు. గోదండ నూరేళ్ళ బ్రతుకు
మా ఇంటి దీపం మా ఇంటిలో మా కంట వెలిగే గృహలక్ష్మి చిరులెల్లో చిరునవ్వునేవే నీ కంట తాడిని మే చూడలేము మా ఇంటిలోన మగలక్ష్మి నీవే మా అమ్మ నీవై కను పిలిచినావు ఈ బొమ్మలే పూలో ఆదరించినావు మా అమ్మ నీవై కను పిలిచినావు ఈ బొమ్మలే పూలో నిన్ను చూడగానే పండింది కను చూపులోనే దర్శించ కోసం నీ కంట చూపే కార్తీక దీపం దైవాల కన్నా దయవున్న రూపం మా ఇంటి దీపం మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే చిరులెన్నో చిరునవ్వునేవే మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే అటు కుర్చీ అటో ఇటో సలంగా దించి భక్త మహాశయులందరూ కూడా మనవి కళామ తల్లి ముద్దు బిడ్డలందరూ కూడా మనవి ఈరోజు ఉగాది పర్వదిన సందర్భముగా మన కొప్పరం గ్రామంలో చిన్నలు పెద్దలు గ్రామస్తులందరూ కూడా కలిసి భక్తి పూర్వకమైనటువంటి అమ్మవారి జీవిత చరిత్ర కనులారా విని వీక్షించి ఆ తల్లి ఆశీస్సులు పొందారు. ఆమె ఓంగుండ వద్దకు వచ్చి ఇక అగ్నికి ఆగుతైపోద్ది. ఆ అగ్ని ఆగుతోయిన తర్వాత దేవతా రూపంలో మీరందరూ కూడా ఆమె చేత బండారం పెట్టించుకొని ఆ బండారం తీసుకెళ్ళి మీ యొక్క గృహంలో దేవుని మందిరంలో పెట్టుకొని తలారా స్నానం చేసినప్పుడు కానీ ఉదయం కానీ ఆ బొట్టు ధరించండి. సకల దోషములు నివారణ అయిపోతాయి, సకల సంతోషములు కలుగుతాయి అని వేదశాస్త్రములు చెప్పుతున్నవి. ఇకపోతే అమ్మవారి ప్రసాదం కూడా తయారై ఉన్నది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చిన్నలు పెద్దలు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఆ తల్లి ప్రసాదం స్వీకరించవలసినదిగా మా యొక్క ప్రార్థన, కమిటీ వారి ప్రార్థన. ఇటు రావాలా, ఎదురు దించాలిక. నువ్వు రావాలి తల్లి, రావాలా, సర్దుకోవాలా. వచ్చాయి వచ్చాయి, నీకు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉంటే ఉపయోగం ఉంది. ఆ పండుగ ఇవ్వను ఆ అమ్మాయికి పట్టుకోండి, పండుగ పట్టుకోండి. గట్టి తగలకుండా పట్టుకోండి. గట్టి తగలకుండా పట్టుకో. సలా పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఆడవాళ్ళు ఆడ పట్టుకోండి.
ఆ ఓంగుండ చుట్టూ తిప్పండి అమ్మా. పట్టుకో, నువ్వు దిగయ్యా. నువ్వు కూడా దిగురా. హనుమంతరా జాగ్రత్త. బాగా సోమయ్యద్దు అయిపోయింది. అందరండి అందరు వెలసిన మా తల్లి తిరుపతి